నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సూపర్ హిట్ 2 రోజుల్లో 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న ముఖ్యమంత్రి 2047 లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా అడుగులు మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కార్యాచరణ ఆవిష్కరణ కలెక్టరేట్ల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించిన రేవంత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా ఉంటాయన్న సీఎం అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పెట్టుబడుల వేట వేర్వేరు సంస్థల సీఈఓలతో సమావేశాలు ఏపీలో అవకాశాలపై వివరణ రెవెన్యూ సేవల్లో ఎలాంటి చిక్కుముళ్లు ఉండరాదన్న చంద్రబాబు ఆటో మ్యూటేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం భారత్లో 1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటన ఏఐలో మౌలిక సౌకర్యాలు నైపుణ్యాల వృద్ధికి హామీ ఎస్ఐఆర్పై లోక్సభలో మొదలైన చర్చ ఈసీ సహా అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ కబ్జా చేస్తోందన్న రాహుల్ తిప్పికొట్టిన బీజేపీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంచనాలకు మించి విజయవంతమైంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు రంగాల కంపెనీలు ముందుకొచ్చాయి. 2 రోజుల సదస్సులో ఆయా కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం 5,75,000 కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకుంది. తొలి రోజు 3,97,500 కోట్లు, రెండో రోజు 1,77,500 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరినట్లు ప్రకటించింది. ఇన్ఫ్రాకి డీసీ పాక్ సంస్థ 70,000 కోట్లతో డేటా పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో రెండో రోజు రికార్డు స్థాయిలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణలో 70,000 కోట్ల పెట్టుబడులతో 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా పార్క్ ఏర్పాటుకు ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ ఎంఓయూ కుదుర్చుకుంది. 9,000 కోట్లతో డేటా సెంటర్ ఫెసిలిటీస్ అనుబంధ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎంఓయూ చేసుకుంది. 6,750 కోట్లతో 1 జీడబ్ల్యూ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ఏజీపీ గ్రూప్ ముందుకొచ్చింది. 3,000 కోట్లతో తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏఐ ఆధారిత హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని పర్వ్యూ గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. బయోలాజికల్ ఈ సంస్థ పరిశోధన అభివృద్ధి తయారీ రంగంలో 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసుకుంది. 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ ను 1,000 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపింది. 2,000 కోట్లతో ఫుడ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఫెర్టిస్ ఇండియా ఎంఓయూ చేసుకుంది. 2,000 కోట్లతో కాంప్లెక్స్ జెనరిక్స్ ఇంజెక్టబుల్స్ ఓరల్ సాలిడ్స్ బయోసిమిలర్స్ బయోలాజిక్స్ విస్తరణ చేపడతామని అరబిందో ఫార్మా ఎంఓయూ చేసుకుంది. 1,800 కోట్లతో భారీ స్థాయి ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హెటిరో గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. 1,500 కోట్లతో ఫుడ్ ఎఫ్ఎంసీజీ మల్టీ ప్రోడక్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. 1,100 కోట్లతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ ఏర్పాటుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఎంఓయూ చేసుకుంది. 1,000 కోట్లతో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణ చేపడతామని కైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. 1,000 కోట్లతో అత్యాధునిక కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తామని భారత్ బయోటెక్ అవగాహన చేసుకుంది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తెలంగాణలో డైరీ వ్యాపార విస్తరణ కోసం ఎంఓయూ చేసుకుంది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక ఫుడ్ అగ్రికల్చర్ R&D సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో 650 కోట్లతో ఫుడ్ బెవరేజ్ తయారీ యూనిట్ 2 విస్తరణకు కేజేఎస్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యేకించి విద్యుత్ రంగంలో తెలంగాణ భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. టీజీ జెన్కో 2 రోజుల్లో 176,348 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూ చేసుకోగా టీజీ రెడ్కో 123,350 కోట్ల విలువైన పెట్టుబడులు సాధించింది. మొత్తంగా విద్యుత్ రంగంలోనే 2,99,698 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. రాబోయే 2 దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు సందర్భంగా 2047 డాక్యుమెంట్ను ఆయన విడుదల చేశారు. 3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యంగా 3 అంచెల తంత్రం, 3 మూల స్తంభాలు, కోర్, ప్యూర్, రేర్ అనే 3 అంచెల వ్యూహాలు, 10 కీలక అంశాలతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు సీఎం తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి
క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 జోన్లుగా విభజించినట్టు రేవంత్ రెడ్డి వివరించారు. ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుందన్నారు. 3 ఉత్ప్రేరకాలు సాంకేతికత, ఆవిష్కరణ, సమర్థవంతమైన ఆర్థిక వనరులు, సుపరిపాలనతో అభివృద్ధి సహా జవాబుదారీ పాలన అందించే లక్ష్యాన్ని సూచిస్తుందన్నారు. తెలంగాణ సమతుల్య అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం సహా పాలనలో పారదర్శకత, విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించాలని నిర్దేశించుకున్నట్టు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్, బుల్లెట్ రైల్ కారిడార్ల వంటి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు వివరించారు. డిజిటల్ గవర్నమెంట్, టీ ఫైబర్, స్పీడ్ కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% జీడీపీని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడీపీగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజలు కేంద్రంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. గొప్ప విజన్ డాక్యుమెంట్ను రూపొందించిన సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అభినందనలు తెలిపారు. 2047 లక్ష్యాలు అందుకోవడంలో తెలంగాణకు మహీంద్రా గ్రూప్ సహకారం ఉంటుందని ఆనంద్ మహీంద్రా వివరించారు. And going further, when policy is shaped along with purpose, the impact is multiplied. And so I was so pleased to see that this vision, which has youth at its core, women as economic leaders, and sustainability as a non-negotiable foundation, well, that's a powerful embodiment of that purpose and that belief. So I want to compliment you, Chief Minister, and to your entire team for following this very inspiring process. And at Mahindra, frankly, we are very proud to observe this journey, not just to observe it, but actually to be participants in it. తెలంగాణ అన్స్టాపబుల్ మాత్రమే కాదు, అన్బీటబుల్ కూడా అవుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. 10 ఏళ్ల తర్వాత అందరూ తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకుంటారని అన్నారు. ఆ దిశగా అభివృద్ధి సహా ద్రవ్యోల్బణం నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని దువ్వూరి సుబ్బారావు సూచించారు. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. In the late 90s, early 20s, so Bangalore is the icon of India and Bangalore is saturated. So the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే జీడీపీకి ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఈ ఆలోచనతో కొరియా ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్ హబ్గా చేయాలని 2 ఏళ్ల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని వివరించారు. ఈ సమ్మిట్ చూసిన తర్వాత సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చిందని చిరంజీవి తెలిపారు. ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ అని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ వచ్చి ఇక్కడ మేము డిజిటల్ గా కానీ అడ్వాన్స్డ్ స్టూడియోస్ మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్ గా నేను గాని, నాగార్జున గాని, వెంకటేష్ గాని, ఇతర హీరోలు గాని, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతో మంది ఈ రోజున ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రులు వివరించారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా జరిగిన చర్చాగోష్ఠుల్లో పాల్గొన్న మంత్రులు తమ శాఖల వారీగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో చివరి రోజు పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. జీనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ అంశంపై చర్చలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు దేశంలో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఇక్కడి ఎకోసిస్టమ్ ను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల విస్తరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ రంగంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆ శాఖ మంత్రి పొంగులేటి తెలంగాణలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనే విజన్తో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అందుబాటులో గృహ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. వివిధ నగరాల్లోని పరిస్థితిని మంత్రి దృష్టికి తెచ్చిన రియల్టర్లు అఫోర్డబుల్ గృహాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అన్ని వైపులా కనెక్టివిటీ మెరుగుపడాలనే ఉద్దేశంతో సమగ్ర రోడ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు మౌలిక సదుపాయాలపై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఆర్థిక వ్యవస్థలో అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అనే అంశంపై జరిగిన సెషన్లో వివరించారు. If we want to be the innovation capital of Asia, we must move from ease of doing business to ease of innovating. We must move from just clearing files to creating ecosystem. There is a fear that higher productivity equates to automation and job losses. How can we hope to address it? How do we ensure that deep tech doesn't just stay in Cyberabad? How do we incentivize capital to solve boring problems like increasing the productivity of a weaver in Warangal or a farmer in Nizamabad or in Khammam, etc., etc. మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ లో బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాపై జరిగిన చర్చలో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు మూసీ నది పునరుజ్జీవ ప్రణాళికపై రూపొందించిన వీడియోను ఆవిష్కరించారు. మూసీలో శుభ్రమైన నీటి ప్రవాహం నిరంతరం ఉండేలా గోదావరి జలాలతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. మూసీ పునరుజ్జీవం చేపట్టిన ప్రభుత్వంపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ప్రశంసలు కురిపించారు. దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేలా ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలు, సదుపాయాలతో తీర్చిదిద్దుతామని ఈ అంశంపై చర్చలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. As envisioned, the future city as a Hyderabad fourth nucleus. This is a flagship of 13,500 acres, which shall be totally the green development. And we are also planning for the extension of the metro. Exactly positioned 25 kilometers from Rajiv Gandhi International Airport and connected via Srisalam Highway and Outer Ring Road. Everybody would see why we have selected this. This is the thing where the strategic accessibility will be there and the scale required will be there for the next generation urban and industrial center. తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ సాధనలో పర్యాటక రంగం పాత్ర కీలకమని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజంపై జరిగిన సెషన్లో మంత్రులు జూపల్లి, కొండా సురేఖతో పాటు రామోజీ ఫిలిం సిటీ, ఎక్స్పీరియం ప్రతినిధులు పాల్గొన్నారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్లతో పాటు క్రీడాకారులు పివి సింధు, గుత్తా జ్వాల, గోపీచంద్, అంబటి రాయుడు, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. క్రీడాకారుల విజయానికి మౌలిక వసతులు, కోచ్లు చాలా కీలకమని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మతో సమావేశమై అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డిని కోరారు. జెట్ స్కాలర్ సీఈఓ జె చౌదరితోనూ సమావేశమైన లోకేష్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ను కోరారు. రిగెటీ కంప్యూటింగ్ సిటీఓ డేవిడ్ రివాస్తో సమావేశమై ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఓమియం సిఏఎస్టీఓ చొక్కలింగాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కాన్వా సిసిఎస్ఓ రోబ్ గిగిలియోను కోరారు. అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ను కలిసిన లోకేష్ ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 1,58,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ సీఈఓ సత్య నాదెల్లా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. భారత్లో ఏఐ అవకాశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలిపిన సత్య నాదెల్లా ఈ భేటీలో స్ఫూర్తిదాయక చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఆసియాలోనే అతి భారీ పెట్టుబడిని భారత్లో పెడుతున్నట్లు నాదెల్లా పేర్కొన్నారు. భారత్ ఆకాంక్షలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు ఉంటాయని సత్య నాదెల్లా స్పష్టం చేశారు.
భారత్లో ఏఐ మౌలిక సౌకర్యాలు, నైపుణ్యాల పెంపునకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. వచ్చే 3 ఏళ్లలో ఈ పెట్టుబడుల ద్వారా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడం సహా నైపుణ్య శిక్షణకు చర్యలు తీసుకుంటామని సత్యనాదెల్ల వివరించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సేవల్లో ఎలాంటి చిక్కుములు లేకుండా మరింత సులభతరం కావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైంలో ఆటో మ్యూటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఏపీ జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థగా అవతరించాలని తేల్చి చెప్పారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్ట్ ఆఫీసుల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటో మ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం భూ యజమానులు పదే పదే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని సీఎం తేల్చి చెప్పారు. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలన్న చంద్రబాబు దీనిపై ప్రతి నెలా సమీక్షిస్తానని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని అసైన్డ్ భూములు మంత్రుల కమిటీ సిఫార్సు మేరకు 250 చదరపు గజాలలోపు స్థలాన్ని 50% బేస్ వాల్యూతో రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఆక్వాకల్చర్ చేస్తున్న అసైన్డ్ భూముల్ని సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తవ్వాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. 22A జాబితా నుంచి తొలగించాలని, వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే జేసీలను నియమించనున్నట్లు సమీక్ష తర్వాత అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ చేసిన పాపాల వల్లే రెవెన్యూ సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. గోదావరి జిల్లాలో ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డీపీఆర్ తయారు చేయాలని సూచించారు. గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షించిన మంత్రి గోదావరి డెల్టా ముంపు, సాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. ధవళేశ్వరం బ్యారేజ్కు కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు 150 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపాదికన తీసుకోవాలని అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచేందుకే అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద తెలంగాణ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పలు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈ విగ్రహాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.8 కోట్ల రూపాయలతో 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాలను రూపొందించారు. అయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఇంకా పూర్తి కాలేదు. మిగిలిన 27 కలెక్టరేట్ల ఆవరణలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష, మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 23 థర్డ్ లాంగ్వేజ్, మార్చి 28 గణితం పరీక్షలు ఉండనున్నాయి. ఏప్రిల్ 2 ఫిజికల్ సైన్స్, ఏప్రిల్ 7 బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 15న ఓఎస్ఎస్సీ మెయిన్స్ లాంగ్వేజ్ పేపర్ 1, ఏప్రిల్ 16న పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిన డిసెంబర్ 9 విజయ్ దివస్ను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ర్యాలీలు నిర్వహిస్తూ తెలంగాణ అమరుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్షకు సంబంధించిన ఫోటోలను ఎక్స్లో పంచుకున్నారు. తెలంగాణ భవన్లో విజయ్ దివస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్, జయశంకర్ చిత్రపటాలకు నివాళి అర్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతలు సుమారు 500 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశీయ అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా 8వ రోజు 6 మెట్రో ఎయిర్పోర్టుల్లో 422 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఢిల్లీలో 152, బెంగళూరు 121, హైదరాబాద్ 58, చెన్నై 50కి పైగా, ముంబైలో 41 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు సిబ్బంది కొరత కారణంగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయిన వేళ
కేంద్రం ఆ సంస్థకు షాక్ ఇచ్చింది. అక్టోబర్ చివరి వారం నుంచి వచ్చే మార్చి చివరి వారం వరకు సాగే శీతాకాలం షెడ్యూల్లో ఇండిగో విమాన సర్వీసుల సంఖ్యలో 5% కోత విధిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక డిమాండ్, అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గించినట్టు తెలిపింది. ఈ తగ్గింపునకు అనుగుణంగా సవరించిన షెడ్యూల్ను రేపు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ 2200 సర్వీసులు నడుపుతుండగా అందులో 110 సర్వీసులు తగ్గనున్నాయి. అటు ఇండిగో ఎయిర్లైన్స్ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్సభలో చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఎన్డీఏ సర్కార్ ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో ఎస్ఐఆర్పై జరిగిన చర్చలో మాట్లాడిన రాహుల్, బీజేపీకి అనుకూలంగా ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తోందని ఆక్షేపించారు. పోలింగ్ తర్వాత 45 రోజులకు సీసీ ఫుటేజ్ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. పథకం ప్రకారమే ఈసీ ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించారని ఆరోపించారు. సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల చోరీకి సంబంధించి తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఆధారాలన్నీ ప్రజల ముందుకు తీసుకువచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటిపై ఈసీ తమకు సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. అతిపెద్ద జాతి వ్యతిరేక చర్య ఏమైనా ఉందంటే అది ఓటు చోరీయేనని, ఓటును నాశనం చేస్తే దేశం అనే భావనను ధ్వంసం చేసినట్లేనని అన్నారు. దేశంలోని వ్యవస్థలన్నింటిపైన ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చెలాయిస్తోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ హత్య తర్వాత దేశంలోని సంస్థాగత చట్టాన్ని చేజెక్కించుకునే ప్రాజెక్టును ఆర్ఎస్ఎస్ చేపట్టిందని అన్నారు. దేశంలో ఎస్ఐఆర్ను నిర్వహించడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా చేశారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో విపక్షాల ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ఎస్ఐఆర్ రాజ్యాంగబద్ధమైందేనని మేఘ్వాల్ తెలిపారు. 1949 నవంబర్ 25న బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటులో చేసిన ఓ ప్రసంగమే ఎన్నికల వ్యవస్థకు ఆధారంగా మారిందని వివరించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు, ఒకే విలువ సూత్రం ఎన్నికలకు ఆధారమని చెప్పారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటారని, కానీ అందులో ఏముందో మాత్రం చదవరని మేఘ్వాల్ స్పష్టం చేశారు.